ఒక నీటి బిందువు. అందుకని మనందరికీ జగద్బంధువు, హృదయ బంధువు రాధా గోవిందుడు. కాబట్టి మనం కృష్ణుడిని పొందుదాం, రాధారాన్ని ప్రార్థిద్దాం, భగవన్నామాన్ని జపం చేద్దాం. అందుకని చూడండి, చాలామంది వచ్చి పడుకున్నారు ఆ మూల. ఎందుకంటే ఇదిగో ఇదిగో ఈ ఏమంటారు, గోవర్ధన అదే రాధాకుండలో విడిచిపెడతారు. ఈ 12 అట్లా టైం 12 గంటల 1 నిమిషం రాధాకుండ ఆవిర్భావం. అందరూ ఒక్కసారిగా మునుగుతారు. మనం అందరం కూడా ఈ అద్భుతమైన గడి కోసం రాధకుండ వచ్చేలే, పెద్ద విషయం కాదు నైనా. అందుకని మనం రాధారాణి యొక్క గుమ్మడికాయల్ని ఆ రకంగా ఎర్రగుడ్డలో పెట్టి బూడిద గుమ్మడికాయలు. ఇదంతా చూసారా ఎంత వైభవంగా ఉందో? జనాన్ని చూసారా? ఒకసారి చూపించాను, అలా చూపించారండి. ఎంత వైభవంగా ఉందో చూసారా? క్లీన్గా ఉంది కూడా, రోడ్డు కూడా క్లీన్గా ఉంది, చాలా క్లీన్ కదా. గులకరాలు లేవు, లక్షల మంది తిరుగుతారు. ఈ సంతోషం ఆనందం వీళ్ళ మొక్క. నాన్న ఏమైనా తినేది ఉందా మీకు? చూడండి నాయన, మీ తిండి ప్రోగ్రాం అమలా, ఇలా తిండి ప్రోగ్రాం ఏమన్నా చూడండి. నేనంటే తిన్నగానే మరి అందరినీ అలా అనుకుంటే అలా చూడండి నాన్న. అరే మీ తిండి గొడవలు చూసుకోండి. నాకు కొంచెం నిమ్మనీళ్ళు దొరికితే ఓకే, లేదంటే అది కూడా వేడి నీళ్ళతో సరిపోతుంది నాన్న. చక్కగా రాధాకుండ, శ్యామకుండ ఇప్పుడు మనం దర్శనం చేస్తాం. ఆ నీళ్ళల్లో స్నానం చేస్తాం. చైతన్య మహాప్రభు యొక్క స్పర్శ చేత పునీతమైన కృష్ణుడు చేత తవ్వబడిన శ్యామకుండం రాధారాణి. అయ్య బాబోయ్, అది ఆన్ చేసి ఇచ్చిన నేను. ఇప్పుడా? నేను ఆన్ చేసి ఇచ్చిన, ఆన్లో ఉంది, ఆన్లో ఉంది. ఇంకేమన్నా ఉందా? అయిపోయా మంగళం, రెడ్డిగాడి పని అయిపోయింది. ఇంకా చైతన్య మహాప్రభు కనిపెట్టారు ఇదే ప్లేస్ అని చెప్పి. అలాగే రాధారాణి తన యొక్క ఏమంటారు కంగన్, అదే గాజు చేత తవ్వింది రాధాకుండము. అలా తవ్వితే ఈ రాధాకుండము చాలా విశాలమైనది. ఎందరో అంటే రూపగోస్వామి అని చెప్తారు. రూపగోస్వామి ఏమంటారంటే బ్రహ్మ, నారద, సనకాదులకు కూడా దుర్లభమైనటువంటి ఈ రాధాకుండ తటం వద్ద జీవించాలని కోరుకోని తెలివైన మానవుడు ఎవడైనా ఉంటాడా అంటారు. మరి నాకు ఈ భాగ్యం ఎలా అబ్బింది అడగండి. నా స్నేహితుడు ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్నాడు. వాడు మూర్తి, వాడికి ఎంతో ఆర్తి, వాడు ఆల్రెడీ పొందాడు బోళ్ళంత కీర్తి. వాడే నాకు స్ఫూర్తి. వాడు శిల ప్రభుపాలు చేసి వాడు నాకు పుస్తకం ఇచ్చాడు. వాడి మస్తకంలో అమ్మలా ఆర్తి దీపాలు ఉన్నాయి కదా, ఆవిడ అమ్ముతారు కదా. అమ్మో ఏంటి, మనం బృందావనం వచ్చి హారతి ఇవ్వకపోతే ఎందుకంటే దౌర్భాగ్యం ఉంటుంది. అమ్మో అమ్మో, నా దగ్గర ఉన్నాయి దీపాలు, కానీ తేవాలనే బుర్ర కట్టలేదు. సో ఎనీహౌ రాధాకుండ యొక్క జన్మస్థలి మనం వచ్చేసాం. లేదా ప్రసాదాలు ఉంటే తినేసేది ఉంటే తినండి, కొనుక్కునేది ఉంటే కొనుక్కోండి. చూడండి జనం ఇంకా అక్కడికి వెళ్ళాక బేవత్సంగా ఉంటారు. రెడ్డి ఇక అందరూ ఒకసారి చెప్పండి, మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. గోవిందా. బంద్ చేసాయి.